అందరికీ నమస్తే. నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్. ఈ రోజు మనం ఒక ప్రత్యేకమైన రెసిపీ చేసి చూపిస్తాను. ఇది పెళ్లిళ్ళలో, ఫంక్షన్ లో తప్పనిసరిగా ఉండే బగారా రైస్. ఈ రైస్ రుచితో పాటు సంప్రదాయాన్ని కూడా తెలియజేస్తుంది. చాలా సింపుల్ గా, రుచిగా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ రైస్ లేకుండా విందు అనేది పూర్తవదనమాట. చాలా సింపుల్ ప్రాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూడండి. ముందుగా నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇది మీరు ఇంట్లో ఉన్న సోనా మసూరి రైస్ కూడా తీసుకోవచ్చు అండి. నేను 2 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దీన్ని నీట్గా వాష్ చేసుకొని మనం అట్లీస్ట్ 30 మినిట్స్ మనం నానబెట్టుకోవాలి. ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఈ నెయ్యి వేయడం వల్ల బగారా రైస్ లో మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ ఆయిల్ నెయ్యి హీట్ అయిన తర్వాత ఇప్పుడు దాల్చిన చెక్క, ఎలాచీలు, పెద్ద ఎలాచి, 1 జావిత్రి, అలానే 2 అనస పువ్వులు వేసుకుంటున్నాను. 4 లవంగాలు, 4 మిరియాలు. ఇవన్నీ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. 2 స్టోన్ ఫ్లవర్స్. ఈ స్టోన్ ఫ్లవర్స్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సాజీరా 1 స్పూన్ వేసుకున్నాను. సాజీరా అనేది బగారా రైస్ కి కంపల్సరీ వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ మంచి ఆరోమేటిక్ గా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ తీసుకున్నాను. ఇలా నిలువుగా స్లైస్ గా కట్ చేసుకున్నా. వీటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి 2 మినిట్స్ దాకా. ఈ 2 మినిట్స్ లోనే మనము పచ్చిమిర్చి 3 తీసుకున్నాను. వాటిని కూడా కొంచెం పెద్ద పీసెస్ గా కట్ చేసుకున్నా. ఇందులో నేను సాల్ట్ అనేది వేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల కొంచెం ఆనియన్స్ అనేది త్వరగా మగ్గుతుంది. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అండి. చిన్న స్పూన్ అనమాట, అందుకే 2 స్పూన్స్ వేసా నేను. వీటిని ఇంకో 2 మినిట్స్ ఫ్రై చేసేటప్పుడు ఇందులో మనం ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకుందాము. మళ్ళీ ఇంకోసారి కలిపి దీంట్లో ఒక టమాటో తీసుకుంటున్నా. టమాటో అనేది పూర్తిగా ఆప్షనల్, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయవచ్చు. దీంట్లో ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి 1 స్పూను. అలానే పుదీనా, కొత్తిమీరలు అనేది కంపల్సరీ. 1/2 కప్పు పుదీనా, 1/2 కప్ కొత్తిమీర వేసుకుంటున్నాను. కొరియాండర్ పౌడర్ అండి, ధనియా పౌడర్ 1 స్పూన్ వేసుకుంటున్నా. ఈ ధనియా పౌడర్ వేయడం వల్ల మంచి టేస్ట్ తో పాటు కలర్ కూడా చాలా బగారా రైస్ కి వస్తుంది. అందుకే కంపల్సరీగా ధనియా పొడి కానీ, గరం మసాలా కానీ వేసుకోండి. నేను ధనియాల పొడి వేసుకుంటున్నాను. కానీ ఇవన్నీ కొంచెం ఫ్రెష్ ఉంటేనే మనకి బగారా రైస్ టేస్ట్ అనేది వస్తుంది. ముందుగా నానబెట్టుకున్న మనం రైస్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ అనేది నార్మల్ గా మగ్గితే చాలు, మళ్ళీ గోల్డెన్ కలర్ దాకా అలా ఏం అవసరం లేదు. ఇవన్నీ మగ్గాక ఫ్రై చేసుకొని దీంట్లో రైస్ వేసుకొని రైస్ ని కూడా మనము మినిమం 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 మినిట్ అనేది మనం కొంచెం దమ్ము తిప్పుకుంటూ దమ్మిస్తే ఆ మసాలాలన్నీ రైస్ కి పట్టి మనం తినేటప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట బగారా రైస్ కి. ఇలా కంపల్సరీగా చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను 2 గ్లాస్ రైస్ కి 3 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. మినిట్స్ నానబెట్టాం కాబట్టి వాటర్ అనేది తగ్గుతుంది. 1 గ్లాస్ కి 1.5 గ్లాస్ సరిపోతుంది. అందుకే 2 గ్లాస్ కి 3 గ్లాస్ వాటర్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది. చాలా మంది కుక్కర్ లో ఉండే వాళ్ళైతే కుక్కర్ లో 1 గ్లాస్ రైస్ కి 1.25 గ్లాస్ వాటర్ ఉంటే సరిపోతుందండి కరెక్ట్ గా. అంటే 2 గ్లాస్ రైస్ కి 2.5 గ్లాస్ వాటర్ అనమాట. ఈ టైంలో సాల్ట్ టేస్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను కొంచెం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకున్నా. మూత పెట్టేసి కొంచెం హై ఫ్లేమ్ లో 1-2 మినిట్స్ కుక్ చేసిన తర్వాత మళ్ళీ మూత తీసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అప్పుడే మసాలాలన్నీ రైస్ లో మంచిగా పడుతుంది. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ చేసుకొని మొత్తం రైస్ దమ్ చేసుకుందాము. ఇది మొత్తం ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ గరిట పెట్టి గానీ, ఇలా చేత్తో గానీ చెక్ చేసుకోవచ్చు అండి. చూసారా, వాటర్ అనేది అసలు తడి తగలలేదు. ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసేస్తున్నా. ఇది కంప్లీట్ చల్లారిన తర్వాత చూసుకుంటే మన బగారా రైస్ అనేది రెడీ అయిపోయింది. అసలు నాన్ వెజ్ పైన సూపర్ టేస్టీగా ఉంటది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చాలంటే మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది. అసలు మనం ప్రతిసారి ఫంక్షన్, పెళ్లికి వెళ్ళలేం కదా. అందుకే ఈ రెసిపీ మీరు తప్పకుండా ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా బాగుంటది. మీరు ట్రై చేయండి తప్పకుండా. బాయ్ అండి.